తెచ్చుకున్న స్కీమ్. ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయమని ఉదిక్కు బొర్రాలు మొత్తుకుంటా అంటే వాటిని మొత్తం రద్దు చేస్తూ ఇలా హైకోర్టు తీర్పు కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇలా హైకోర్టు ఏం చెప్తుంది స్పష్టంగా అంటే విద్యార్థులు స్కాలర్షిప్లు అట వాళ్ళు విద్యార్థులు కట్టుకుంటే తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ విద్యార్థుల అకౌంట్లోకి పోతాయని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఆయనతో విద్యార్థులు ఒకవేళ డబ్బులు పెట్టి చదువుకోవాలంటే పరిస్థితులు ఉంటే స్కాలర్షిప్లు ఎందుకు? ఈ పేద విద్యార్థులు ఫీజులు కట్టలేకనే కదా ఆనాడు ఆర్ కృష్ణయ్య గారు పోరాటం చేసి ఈ స్కీమ్ తీసుకొచ్చింది. మళ్ళీ మీరు హైకోర్టు తీర్పు దాన్ని వెనక్కి తీసుకొని బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల పక్షాన ప్రభుత్వం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంత దారుణం అంటే ఇవాళ ఒక్కొక్క హాస్టల్స్లలో 200-300 ఒక్కొక్క పాఠశాల 200-300 మంది విద్యార్థులు ఉంటే 1-2 బాత్రూమ్లు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ హాస్టల్. ఇవి పట్టించుకోలేటువంటి ఇవి పట్టించుకోవడమే కాక పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 8,000 కోట్ల పైచిలకు స్కాలర్షిప్లు విడుదల చేయాలి ప్రభుత్వం. అవి ఆ ముచ్చట పక్క పెట్టి ఇదంతా కొత్తగా మళ్ళీ హైకోర్టును ఎంచుకొని ఇవన్నీ చేయడం అనేది తెలంగాణ బీసీ ప్రజాసంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల పక్షాన పేద విద్యార్థుల పక్షాన ఉండి మరి హైకోర్టుకు ఆ తీర్పు ఇచ్చినటువంటి గౌరవిస్తాం. ఎవరికైనా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మనకు ప్రజా తీర్పును మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ విద్యార్థులు అనేక మంది వేలాది విద్యార్థులు రోడ్డున పడాల్సి వస్తుంది. ఆ విద్యార్థులు చదువుకోలేక మళ్ళా వెనక్కి మన 10-20 ఏళ్ళు ఎందుకు పోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి హైకోర్టు తీర్పు వెనక్కి తీసుకొని పేద విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జేబీసీ ఈరోజు ముఖ్యంగా మనం ఏంటంటే ఫీజుల రియంబర్స్మెంట్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే మన రాష్ట్రం ఈరోజు ఎంతో ఇష్టపడి ప్రజలంతా కూడా మరి తెలంగాణ గవర్నమెంట్ మనకి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఫీజులు ఏం న్యాయం చేయలేదని చెప్పేసి మరి ప్రజలంతా కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకుంటే మరి ఈరోజు కాంగ్రెస్ యొక్క మానసపుత్రిక అంటే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన మన వైఎస్ రాజశేఖర్ గారు మరి మాటని కాదని ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మన అక్కడి నుండి మనకి ఢిల్లీ నుండి వచ్చిన తీర్పు, హైకోర్టు నుండి వచ్చిన తీర్పు విద్యార్థుల జీవితాలని పనిచేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు అంటే ప్రతి ఒక్క మన ఈ రాష్ట్రానికి మన విద్యార్థుల మనకి భవిష్యత్తు, అలాంటి విద్యార్థుల మీద ఈరోజు ప్రైవేట్ కాలేజీలకి డబ్బులు మరి ఇస్తున్నాం అనుకొని మరి రాష్ట్ర బడ్జెట్ ఈ విద్యార్థుల మీద భవిష్యత్తు మీద దెబ్బ కొట్టడం మరి ఎంతవరకు కరెక్టో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈరోజు పిల్లలు ఇప్పుడు నిరుపేద బలహీన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఈరోజు ఫీజు కట్టుకోలేని పరిస్థితులలోనే ఈ ప్రణాళికను తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ పిల్లలు కాలేజీలో ఫీజులు కట్టుకోవాలని చెప్పి వాళ్ళ అకౌంట్లోకి మరి డబ్బు వస్తుంది. అంటే గవర్నమెంట్ ఎప్పటికైనా కూడా కాలేజీ వాళ్ళకి డబ్బులు ఇవ్వక తప్పదు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఉన్నత శిఖరాలలో వాళ్ళు ఉండి కాలేజీలను నియమిస్తూ విద్యార్థుల జీవితాల మీద వీళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా రేపు ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత నిదానంగా బడ్జెట్ వస్తే బాగుపడేది కూడా మళ్ళీ ప్రైవేట్ యాజమాన్యం. ఇక్కడ దెబ్బతినేది మాత్రం విద్యార్థులు. మరి ఎందుకు విద్యార్థుల జీవితాలతో మరి గవర్నమెంట్ ఆడుకుంటుంది? ఇప్పుడు మనకి రాష్ట్ర బడ్జెట్తో చూసుకుంటే 2 లక్షల మనకి రాష్ట్ర బడ్జెట్ ఉంటే దాంట్లో మనకి 1% కూడా కాదు మనకి విద్యార్థులకు ఇచ్చే రియంబర్స్మెంట్. మరి దీని మీద మరి గవర్నమెంట్ బాగా ఆలోచించాలి. ప్రతి ఒక్కటి కూడా ఎందుకు ఈ బడుగు బలహీన వర్గాలతోనే ఆడుకుంటున్నదో గవర్నమెంట్ కూడా ఇక ముందు ఇలాంటివి ఏది కూడా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మా బీసీ ప్రజాసంఘం తరఫున వేడుకుంటున్నాం.